ఎస్ ఫ్రెండ్స్, మన ఓపెన్ చేయంగానే మన ఐడి ఇలా కనబడతా ఉంది. మనందరికి కూడా తెలుసు, మీ అందరికి కూడా. ప్రతిరోజు కూడా మనం చాలా చాలా బాగా డెవలప్మెంట్ అవుతున్నాం. అలానే కొత్త వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారండి ఎవ్రీ డే. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తే, ఐడిలో ఉన్నటువంటి ఐకాన్స్ అన్నిటి గురించి కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు త్వరగా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ సెషన్లో మెనూ అండి, మెనూ బార్. ఇక్కడ చూడండి, మీకు అందరికి కనిపిస్తా ఉంది. నేను సర్కిల్ గీసాను. 3 అడ్డంగా గీతలు ఉన్నాయి కదా, ఈ వీటిని క్లిక్ చేసినట్లయితే మనకి మెనూ బార్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ మెనూలో ఏమేమి ఐకాన్స్ ఉంటాయి, అవి ఎలా మనం అన్ని చూడుకోవాలి అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ముందుగా మనం పైన చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఎన్వై నెంబర్ అండి, మన యొక్క యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తా ఉంది. NY468298 అని చెప్పేసి. అలానే కింద మనం చూసినట్లయితే సాయి సూర్య 1 అని చెప్పేసి వాళ్ళ యొక్క నేమ్ కూడా కనిపిస్తా ఉందండి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే, ఏదైతే మన ఇక్కడ కనిపిస్తా ఉందో ఈ రెండు కూడా పైన చూడండి, ఆ ఎన్వై నెంబర్ అనేది మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉందండి. ఎవరి ఐడీలు అయితే యాక్టివ్ కాలేదు అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మా టీంలో కూడా అడిగారు, సార్ ఐడి యాక్టివ్ అయింది అంటే మనం ఎలా ఐడిని గుర్తు పెట్టుకోవాలి, గుర్తించాలి అనేటువంటి విషయాన్ని అడిగారండి. ఇక్కడ పైన చూడండి, ఎన్వై నెంబరు 468298 అని ఉంది కదా, అది రెడ్ కలర్ లో ఉంటదండి ఎప్పుడు ఐడి కనుక యాక్టివ్ కాకపోతే. ఇప్పుడు ఈ ఐడి సాయి సూర్య 1 అనేటువంటి ఐడి యాక్టివ్ అయింది కాబట్టి అక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉంది. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ కింద ఉందండి డాష్ బోర్డు. మనం మెనూలో ఎక్కడున్నా కానీ డాష్ బోర్డు కనుక క్లిక్ చేసినట్లయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం మెయిల్ పేజీలోకి వచ్చేస్తామండి. ఇది ఆ యొక్క డాష్ బోర్డు యొక్క ఉపయోగం. తర్వాత నెక్స్ట్ ఏముందండి, డౌన్లోడ్ ప్లాన్. ఈ డౌన్లోడ్ ప్లాన్ ఇది ఇంకా మనకి అప్డేట్ కాలేదండి. సో ప్రెసెంట్ అప్డేట్ అయితే కాలేదు, త్వరలో దాన్ని కూడా అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ విషయాలు కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. దాంతో పాటుగా మన టీం అందరికీ కూడా నేర్పాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాము యూజర్. ఇక్కడ యూజర్ క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి 3 ఆప్షన్స్ వస్తాయి: ప్రొఫైల్, షిప్పింగ్ డీటెయిల్స్, చేంజ్ పాస్వర్డ్. ఇవి ఒక్కొక్కటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ముందుగా మనం ప్రొఫైల్ ఓపెన్ చేసుకుందాం. ఈ ప్రొఫైల్ అనేది చూడండి, ఇక్కడ ఎన్వై నెంబర్ కనబడతా ఉంది, తర్వాత నేమ్ కనబడతా ఉంది సాయి సూర్య 2 అని, తర్వాత మొబైల్ నెంబర్ కనబడతా ఉంది. ఇంకొంచెం పైకి వచ్చేస్తే ఇక్కడ మెయిల్ అడ్రస్ కూడా కనిపిస్తా ఉందండి. సో ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యాక్టివేషన్ ముందు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చండి. కానీ వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత వీటిని మనం ఎడిట్ చేయటం కుదరదు. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసినా కానీ రెస్పాన్స్ ఏమీ లేదు. ఎందుకు? ఈ ఐడి యాక్టివ్ అయింది కాబట్టి. ఒకవేళ యాక్టివ్ కాకపోలేదు అనుకోండి, మీరు ఏదన్నా తప్పులు ఉంటే, ఏదైనా మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నా, ఏదన్నా మెయిల్ అడ్రస్ లో ఏదన్నా ఒక అక్షరం ఇది ఉన్నా, తప్పున్నా కానీ అవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడుంది మనకి? బిఫోర్ యాక్టివేషన్. అందుకే మన ఐడి ఎప్పుడైతే యాక్టివేషన్ చేయాలనుకున్నామో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని, ప్రొఫైల్కి వచ్చి చెక్ చేసుకొని, ఎస్ కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు మనం దాన్ని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు అనేది ఉండవండి. కాబట్టి ఇది మాత్రం కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి? షిప్పింగ్ డీటెయిల్స్.
ఇప్పుడు షిప్పింగ్ డీటెయిల్స్ చూద్దాం. షిప్పింగ్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పటికీ కూడా అండి చాలా మంది ఐడీలు యాక్టివ్ గబగబా చేసేస్తున్నారు కానీ వాళ్ళకి చెప్పట్లేదండి ఎలా బిల్లింగ్ చేసుకోవాలి, ఎలా షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టాలనేది. కానీ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐడి యాక్టివేషన్ అయినటువంటి మరుక్షణమే షిప్పింగ్ డీటెయిల్స్ వాళ్ళతో దగ్గరుండి చేయాల్సిన బాధ్యత వాళ్ళని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళ స్పాన్సర్కి ఉందండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. చాలా మంది ఐడి యాక్టివ్ చేయగానే ఓకే ఇంక నీతో నాతో పని అయిపోయింది అన్నట్లుగా బిహేవ్ చేసుకుంటూ దీన్ని మర్చిపోతున్నారు. తర్వాత ఎప్పటికో నాకు ఇంకా ప్రొడక్ట్ రాలేదని చెప్పేసి ఆ జూనియర్ మీకు కాల్ చేసినప్పుడు అప్పుడు చెప్తున్నారు, ఓ మీరు షిప్పింగ్ డీటెయిల్స్ ఫిలప్ చేయలేదా అని. సో మా టీంలో కొన్ని జరిగిందండి అట్లాగా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అండి రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ చేస్తామో ఇమ్మీడియట్లీ మరుక్షణమే ఆ కాల్ కట్ చేయకుండానే ఇది కూడా షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టించండి. ఆటోమేటిక్ గా అత్యంత త్వరగా మీకు ప్రొడక్ట్ రావడం అనేది జరుగుతుంది. లేదనుకోండి మీరు ఎప్పుడైతే చేశారో అక్కడి నుంచి మనకి 4 to 5 days, మనందరికి కూడా తెలుసు 4 to 5 days లో మనకి ప్రొడక్ట్ వస్తూ ఉంది. అదే మీరు ఈ యొక్క షిప్పింగ్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయకపోతే ఎలా వచ్చిందండి, ఏ అడ్రస్ పంపించాలి వాళ్ళు? కాబట్టి మనకి మెయిన్ పేజీలో కూడా షిప్పింగ్ డీటెయిల్స్ ఫిలప్ చేయండి అని చెప్పేసి ఒక ఆరెంజ్ కలర్ లో మనకు వస్తూ ఉంటుందండి మెసేజ్ కూడా, ఈ డీటెయిల్స్ ఫిలప్ చేయకపోతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని సీనియర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్లీగా ఇది మాత్రం ఖచ్చితంగా చేయించండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ ఎవరికన్నా తెలుసు, మార్చాలనుకుంటున్నారు మీరు, అలాంటప్పుడు దీన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ అడిగిద్దండి. ఇక్కడ చూడండి కరెంట్ పాస్వర్డ్, మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి పాస్వర్డ్ ఏంటి, అలానే న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకున్నారు, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసి మనం గనక కింద చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇలా గనక మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఏం పెట్టాలో ఇప్పుడు కొత్తగా అది మాత్రమే నెక్స్ట్ టైం నుంచి మనకి మారుతుంది. కాబట్టి ఇది ఎవరైనా మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఇదండి యూజర్ లో ఉన్నటువంటి మనకు ఐకాన్స్. యూజర్ లో ఉన్న ఐకాన్స్ తెలుసుకున్నాం కదా. ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు బిఫోర్ యాక్టివేషన్. తర్వాత షిప్పింగ్ డీటెయిల్స్, యాక్టివేషన్ అయినటువంటి మరుక్షణమే షిప్పింగ్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెంటనే మనం అవి చేయించాలి. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ పాస్వర్డ్, ఇది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ టీమ్, ఇది క్లిక్ చేద్దాము. టీంలో ఏమున్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ మీకు టీమ్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉందండి. ముందుగా ఇక్కడ ఏం కనబడుతుందండి మనకి, డైరెక్ట్ పార్ట్నర్స్, తర్వాత లెఫ్ట్ టీము, మై రైట్ టీము, మై ఆల్ టీమ్, ఇక్కడ ట్రీ. ఇది కూడా ఈ ఐకాన్స్ కూడా ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసి చూసుకుందాం. ముందుగా డైరెక్ట్ పార్ట్నర్స్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఎవరినైతే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసి అలానే యాక్టివేషన్ చేసినటువంటి అన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కనబడతా ఉన్నాయి మనకి. ఇవన్నీ డైరెక్ట్ అండి. 1 2 3 ఇలా కౌంట్ చేసుకుంటా ఉంటే ఇవన్నీ కూడా మనకి కనబడతా ఉన్నాయి పేజీల వైజ్ గా. ఇక్కడ డైరెక్ట్ పార్ట్నర్లు వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసి కనబడతాయి, అలానే యాక్టివేషన్ అయినవి కూడా కనబడతాయి. చూడండి రెండో పేజీలో చూద్దాము. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని యాక్టివేషన్ కనబడుతుంది. యాక్టివేషన్ డేట్ కూడా కనబడుతుందండి. యాక్టివేషన్ డేట్ కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది జాయినింగ్ డేట్ అండి. November 2, 2024 లో ఈ ఐడి రిజిస్ట్రేషన్ అయింది. యాక్టివేషన్ ఎప్పుడైందండి, November 15, 2024. అంటే ఒక 13 days తర్వాత ఈ ఐడి అనేది యాక్టివేషన్ చేయడం జరిగింది. ఇలా మనం రిజిస్ట్రేషన్ డేట్ చూసుకోవచ్చు,
అట్ ద సేమ్ టైము యాక్టివేషన్ ఎప్పుడైందో కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారు, ఒక 17 టోటల్ ఇక్కడ చూడండి 17 ఎంట్రీస్ అని కనబడతా ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి 17 ఎంట్రీస్ అంటే టోటల్ గా 17 ఐడీల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానిలో ఏం చేశారు, ఒక 3 ఐడీలు యాక్టివేట్ జరిగినాయండి. చూడండి ఇదొకటి మనకు కనబడతా ఉంది యాక్టివేషన్ అయినాయి. ఇలా మన డైరెక్ట్ పార్ట్నర్స్ అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు అండి, ఎట్ తీసుకున్నా కానీ మీ యొక్క రెఫరల్ ద్వారా, లెఫ్ట్ రెఫరల్ ద్వారా కానీ రైట్ రెఫరల్ ద్వారా కానీ మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో మీరు, అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు కనబడతారు. యాక్టివేషన్ అయినా కాకపోయినా కానీ కనిపిస్తారు. యాక్టివేషన్ డేట్ కూడా, యాక్టివేషన్ అయినప్పుడు అక్కడ యాక్టివేషన్ డేట్ కూడా పడిపోద్ది. ఇప్పుడు మీరు చూసారు కదా అలాగా. ఇదండి ఇది మన డైరెక్ట్ పార్ట్నర్స్. ఇక తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకి మై లెఫ్ట్ టీమ్. ఇక్కడ మై లెఫ్ట్ టీమ్ ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే చూద్దామండి. ఇక్కడ లెఫ్ట్ టీమ్ లో ఇక్కడ మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ లెఫ్ట్ సైడ్ లో చూడండి యాక్టివేషన్ అయినటువంటి ఐడీలు అన్ని కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ యొక్క సాయి సూర్య అనేటువంటి ఆయన టీంలో లెఫ్ట్ సైడ్ లో ఎన్ని యాక్టివేషన్లు అయినాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయండి. ఇవన్నీ చూడండి లెఫ్ట్ సైడ్ లో అయినటువంటి. అలానే ఇక్కడ కూడా చూడండి ఇంకా కొన్ని యాక్టివేషన్ కానీ కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇలా టోటల్ లెఫ్ట్ సైడ్ లో ఎన్ని ఐడీలు అయితే మీకు ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ టీం మొత్తం కూడా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. ఇది మీకు ఉన్నటువంటి లెఫ్ట్ టీం. అలానే ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంది రైట్ టీం. రైట్ టీం కూడా క్లిక్ చేసి చూద్దాము. రైట్ టీం చూసినట్టయితే మీకు ఉన్నటువంటి టోటల్ రైట్ సైడ్ టీం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇదండి టోటల్ రైట్ టీం. దీనిలో కూడా యాక్టివేషన్ అయినవి కొన్ని ఉన్నాయి, యాక్టివేషన్ కానీ కొన్ని ఉన్నాయి. టోటల్ టీం ఇక్కడ మనకి డిస్ప్లేలో మనకి కనిపిస్తా ఉందండి. ఇది మీరు చూసుకోవాల్సినటువంటి టీం. లెఫ్ట్ టీం చూసాము, రైట్ టీం చూసాము. ఇక నెక్స్ట్ మనకి ఏముందండి, నెక్స్ట్ ఐకాన్ వచ్చేసరికి మై ఆల్ టీం. ఇప్పుడు ఆల్ టీం చూద్దాం. ఇందాక లెఫ్ట్ రైట్ ఫస్ట్ డైరెక్ట్ పార్ట్నర్ చూసుకున్నాము, మీ ఐడికి డైరెక్ట్ ఉన్న వాళ్ళు. తర్వాత లెఫ్ట్ టీం మొత్తాన్ని చూసాము, రైట్ టీం మొత్తాన్ని చూసాము. ఇప్పుడు మనం టోటల్ టీం మై ఆల్ టీం చూద్దాం. ఆల్ టీం ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆల్ టీం చూడొచ్చు. ఇదండి ఆల్ టీం. ఇలా మనం చూసుకున్నట్లయితే ఆల్ టీంలో అన్ని ఎప్పటి నుంచి వచ్చారు, ఎప్పుడు యాక్టివేషన్ అయ్యారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో మనకి కనిపిస్తా ఉన్నాయండి. చూడండి ఇంకా కొన్ని ఇక్కడ చూస్తే 60 వరకు యాక్టివేషన్ అయి కనబడతా ఉన్నాయి చూడండి. తర్వాత ఈ కింద ఏవైతే ఉన్నాయో 61 నుంచి కింద ఇవన్నీ కూడా ఇంకా యాక్టివేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ అయితే ఇది లెఫ్ట్ కానీ రైట్ కానీ, బట్ ఇంకా యాక్టివేషన్ కాలేదు. ఇక్కడ మనకు చూపిస్తా ఉంది. యాక్టివేషన్ అయితే ఇక్కడ యాక్టివేషన్ డేట్ కనపడిద్ది అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా చూడండి కనబడతా ఉంది యాక్టివేషన్ డేట్. ఒక్కసారి పైన చూద్దాము. నిన్న ఏమన్నా యాక్టివేషన్ అయినా చూద్దాం. ఎస్ అండి, ఇక్కడ నిన్న డేట్ కనబడుతుంది చూడండి. ఇక్కడ డిసెంబర్ 18. ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, నవంబర్ 25, 2024. యాక్టివేషన్ ఎప్పుడైంది, డిసెంబర్ 18వ తారీఖు, అంటే నిన్న అయింది అనమాట. ఇట్లా నిన్న కూడా కొన్ని యాక్టివేషన్లు జరిగినాయి. లెఫ్ట్ కానీ రైట్ కానీ అండి, ఇది టోటల్ టీం చూపించింది. ఇందాక మనం విడివిడిగా చూసుకున్నాం మై లెఫ్ట్ టీము మై రైట్ టీం. ఇక్కడ మాత్రం టోటల్ గా టీం మొత్తాన్ని కూడా చూపిస్తా ఉందన్నమాట మై ఆల్ ట్రైన్. ఇక తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఏంటంటే ట్రీ. ఇప్పుడు మన టీంని ట్రీలో చూద్దాం. ఈ ట్రీ క్లిక్ చేస్తున్నాను. ఈ ట్రీలో మనకి వరుసగా కనిపిస్తూ ఉంటాయండి. అసలు ఇప్పుడు ట్రీ ఓపెన్ అయింది.
ట్రీ ఓపెన్ చేసుకున్నట్లయితే ట్రీ వైజ్ గా అసలు లెఫ్ట్ ఎంతమంది ఉన్నారు, రైట్ ఎంతమంది ఉన్నారు, యాక్టివ్ లో ఎంతమంది ఉన్నారు, యాక్టివ్ లేని వాళ్ళు ఎవరు, ఎంటీ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా మనం ట్రీలో చూడొచ్చు అండి. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ ఎండ్ ఉంటాయి, రైట్ ఎండ్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ట్రీలో చూసుకోవచ్చు. ఎంటీ ఐడీస్ ఒక కలర్ లో ఉంటాయి, అలానే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసినటువంటివి ఇంకో కలర్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చండి. కొంచెం సర్వర్ స్లోగా ఉన్నట్లు ఉంది. ఈ ట్రీలో కూడా మనము కింద కింద కూడా వెళ్ళొచ్చండి. అంటే ఎంత డెప్త్ కైనా వెళ్ళి ఎవరు టీం, ఎవరు డౌన్ లైన్ లో ఎవరున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉందండి. ఓపెన్ అయింది. ఇదండి, ఇక్కడ చూస్తే మనం నెట్వర్క్ ట్రీ అని చెప్పేసి మనకి ఇక్కడ పైన కనిపిస్తా ఉంది. చూడండి, కలర్ చూసారా, ఇక్కడ యాక్టివేట్ అయినటువంటి ఏ అయితే ఐడీలు ఉన్నాయో అవి ఈ కలర్ లో ఉంటాయండి. తర్వాత ఇన్యాక్టివ్ అంటే రిజిస్ట్రేషన్ అయినాయి కానీ యాక్టివేషన్ జరగలేదు, అటువంటివి ఈ కలర్ లో ఉంటాయి. ఇక తర్వాత చూస్తే బ్లాంక్ అంటే అసలు రిజిస్ట్రేషనే కాలేదు, అక్కడ ఎంటీగా ఉందన్నమాట. అలా మనకి కలర్ వైజ్ ఇక్కడ చూపిస్తారు. ఇప్పుడు మనం కొంచెం సైకిల్ చూసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదన్నా మీకు ఐడి, ఈ చర్చి కనబడుతుంది కదా, ఈ చర్చిలో ఏదన్నా ఒకటి మీరు యూజర్ నేమ్ ఎన్వై నెంబర్ మీరు ఇక్కడ చేసినట్లయితే సెర్చ్ చేశారనుకోండి, ఆ ఎన్వై నెంబర్ కరెక్ట్ గా డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో టాప్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అలానే పేరెంట్ ఐడి 1 లెవెల్ అప్ అండి, పైది 1 లెవెల్ అప్. మనం ఒక ఐడిని చూసాము, దానిపైన ఎవరున్నారు అనే దాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ ఫర్ 1 లెవెల్ అప్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ పైన ఎవరున్నారు మనకు కనపడుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ గా మెయిన్ ఐడి, పేరెంట్ ఐడికి వెళ్ళాలి అంటే మనం ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్ గా మన ఐడిలోకి వెళ్తామండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సాయి సూర్య 1 అని కనిపిస్తా ఉంది. సో కలర్ కూడా ఉంది కాబట్టి ఇది యాక్టివ్ సింబల్ కి సంబంధించినటువంటి కలర్ కాబట్టి యాక్టివేషన్ అయింది. ఇంకా కొంచెం పైకి లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే కొంచెం పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి గ్రీన్ లో కలర్ లో కనబడతా ఉన్నాయి. చూడండి, యాక్టివేషన్. మరి ఇక్కడ చూడండి, ఓపెన్ కనబడతా ఉంది. ఓపెన్ అంటే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, రిజిస్ట్రేషన్ అనేది ఇంకా కాలేదు. రిజిస్ట్రేషన్ అయితే ఏం జరిగింది, అక్కడ ఇంకొక కలర్ వచ్చింది. ఇలా మనం మన యొక్క టీంలో మొత్తాన్ని కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే కలర్ చేంజ్ ఉంది. ఇదేంటి, ఆల్రెడీ కింద పేరు కూడా ఉందండి. పేరు కూడా ఉంది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ జరిగింది కానీ యాక్టివేషన్ జరగలేదు. యాక్టివేషన్ జరిగితే ఏమొస్తుంది, ఈ కలర్ వస్తుంది మనకి. ఇలా మనం దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏముంది, సతీష్ అని కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ రౌండ్ లో సతీష్ అని కనబడతా ఉంది. ఇప్పుడు సతీష్ దగ్గర నుంచి కింద టీంని మనం చూడాలి అంటే అక్కడ సతీష్ అనేటువంటి సింబల్ మీద ఈ సింబల్ మీద మనం డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడి నుంచి ఇంకా కింద ఉన్నటువంటి టీంని మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. డబుల్ క్లిక్ ఇచ్చాను, అక్కడి నుంచి మళ్ళీ మనం కిందకి రావచ్చు అండి. ఆ టీంని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇట్లా మన టీంని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ డౌన్ లైన్ లో ఎవరున్నారు, వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఎవరున్నారు, ఎంటీగా ఉన్నాయా లేదా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చండి. చూసారా, ఇప్పుడు సతీష్ వచ్చింది పైకి. నేను డబుల్ క్లిక్ ఇచ్చాను, ఇప్పుడు సతీష్ గారి డౌన్ లైన్ లో ఉన్నటువంటి
టీమ్ మనకు కనిపిస్తా ఉంది చూడండి. ఇలా ఇది లెఫ్ట్ సైడ్ టీము, ఇక్కడ ఉన్నది రైట్ సైడ్ టీము. ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే అక్కడి నుంచి కిందది కూడా మనం చూసుకునేటువంటి అవకాశం ఉందండి. ఈ విధంగా మనం ట్రీలో మన ఓవరాల్ టీంని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరి కింద ఎవరు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ట్రీ ఓపెన్ చేసినట్లయితే మనకి క్లియర్ కట్ గా తెలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉందండి. అందుకే ఇది నెట్వర్క్ ట్రీ. నెక్స్ట్ టీంలో మొత్తం చూసా కదండి టీము, ఇది డైరెక్ట్ పార్ట్నర్స్, మీ యొక్క లెఫ్ట్ టీము టోటల్ టీము, మీ యొక్క రైట్ టోటల్ టీము, అలానే మీ యొక్క ఆల్ టీము. అలానే ఇప్పుడు మనం ట్రీ గురించి కూడా తెలుసుకున్నాం. ట్రీ కూడా మీకు మొత్తం క్లియర్ గా తెలిసిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకొక ఆప్షన్ ని క్లిక్ చేసుకుందాం, డిపాజిట్ కంపెనీ వాలెట్. డిపాజిట్ కంపెనీ వాలెట్ ఇది క్లిక్ చేసుకుందాం. ఇక్కడ దీనిలో డిపాజిట్ కంపెనీ వాలెట్ లో యాడ్ యూఎస్డిటి, తర్వాత యూఎస్డిసి ట్రాన్సాక్షన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ యొక్క వాలెట్ ఎన్వైసి న్యూ కంపెనీ వాలెట్ లో డిపాజిట్ చేయాలి అంటే ఎలా చేయాలి, అలానే చేసిన తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాలని ఇది కొంచెం క్లియర్ గా కొత్తగా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. చాలా ఈజీ, తెలుసుకుంటే చాలా ఈజీ, తెలియక ముందు అదేంటో అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇప్పుడు యాడ్ యూఎస్డిటి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, యాడ్ యూఎస్డిటిలో మనకి ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సెకండ్స్ మారుతా ఉంటాయండి, సెకండ్స్ మారుతా ఉంటాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలానే ఇక్కడ చూసినట్లయితే ఇది నా యొక్క వాలెట్ అడ్రస్ అండి. ఇది ఈ సాయి సూర్య అనేటువంటి సార్కి ఇక్కడ ఉన్నటువంటి డిపాజిట్ వాలెట్. మనం ఎవరికైనా కానీ డిపాజిట్ కోసం పంపించాలి అంటే ఏం చేయాలి, ఈ యొక్క అడ్రస్ ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని BEP20లో ఉన్నటువంటి యూఎస్డిటి మాకు పంపించండి అని చెప్పేసి మనం ఇది కాపీ చేసుకొని వాళ్ళకి వాట్సాప్ లో కానీ ఇంకా మెసేజ్ రూపంలో కానీ మనం పంపించామనుకోండి, ఎవరి దగ్గర అయితే యూఎస్డిటి ఉంటాయో వాళ్ళకి మనం పంపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ అడ్రస్ కి వాళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుంది. డాలర్లు మీకు ఎన్ని కావాలి, 100 కావాలా, 200 కావాలా, లేకపోతే 62 కావాలా, ఇలా వాళ్ళకి పేమెంట్ మీరు చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు పంపిస్తారు. పంపించినటువంటి డాలర్లు ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో దానికి మనం ఏం చేయాలి, ఈ యొక్క అడ్రస్ ని మనం పంపించుకోవాలి. లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ కూడా పంపించుకొని వాళ్ళు స్కాన్ చేసి కూడా మనకి పంపించేటువంటి అవకాశం. అయితే ఇక్కడ కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే దీంట్లో చాలా మంది మా టీంలో వాళ్ళు అడిగారండి. ఏమడిగారంటే, సార్ నేను వేరే అతనికి ఒక $100 పంపించమని పేమెంట్ చేశానండి, తనేమో పేమెంట్ పంపించాను, మీకు డాలర్లు పంపించాను $100 అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది, కానీ నాకు 1 అవర్ అవుతుందండి ఇంకా రాలేదు. మా టీంలో కొంచెం ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అడిగారండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చూడండి, ఫెచ్చింగ్ అని ఉంది. ఇక్కడ మనకి ఫెచ్చింగ్ అంటే ఫెచ్చింగ్ మీరు డైరెక్ట్ గా డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోయి మెయిన్ పేజీలో ఉన్నట్లయితే మీకు అక్కడ కనపడవండి, రావు. అవి ఎంతసేపు అయినా ఉండండి మీరు రావు. కానీ మీరేం చేయాలి, యాడ్ యూఎస్డిటిని క్లిక్ చేసుకొని ఇక్కడ టైమర్ ని గమనించాలి. ఒక 9 సెకండ్స్ టైమర్ ని గమనించాలా, ఓపెన్ చేసి గమనించాలండి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ చేసి గుర్తు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్ గా మీకు ఫెచ్చింగ్ వచ్చేస్తాయి. మీరు అది కాకుండా పంపించాం కదా మెయిన్ వాలెట్లోకి ఎన్వైసీ వాలెట్లోకి వస్తాయిలే అని చెప్పేసి మీరు 1 అవర్ కాదు, 2 అవర్ కాదు, 1 డే వెయిట్ చేసినా అక్కడికి రావండి. ఖచ్చితంగా డిపాజిట్ చేసుకునేటువంటి ప్రతిసారి కూడా మీరు ఈ పేజీ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ టైమర్ని ఒక్కసారి గమనించినట్లయితే ఈ టైమర్ 9 సెకండ్స్ అయిపోయే లోపల మీకు ఇక్కడ కింద కనబడిద్దండి, ఇక్కడ ఫెచ్చింగ్ వచ్చేసినాయి అని చెప్పేసి.
సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మీ టీం అందరికీ కూడా డిపాజిట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒకసారి తెలియజేయండి. ఇంపార్టెంట్ విషయం కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయడం జరిగింది. ఏం చేయాలి? డిపాజిట్ వాళ్ళు చేసిన తర్వాత అవతల వ్యక్తులు మనకి డాలర్లు పంపించిన తర్వాత మీరు యాడ్ యూఎస్డిటీని మళ్ళీ క్లిక్ చేసి ఈ టైమర్‌ని మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ పడేటువంటి టైమర్‌ని మీరు గమనించాలి. 9 సెకండ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు అక్కడ ఫెచ్చింగ్ అయ్యి మీ డాలర్‌లనేవి ఇక్కడ కనబడతాయి. ఇది ఇంపార్టెంట్. యెస్. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే యూఎస్డిటీ ట్రాన్సాక్షన్స్. సో ఎవరి ద్వారా ఎన్నెన్ని వచ్చింది? ఎప్పుడు పంపించారు? ఏ డేట్‌లో పంపించారనేది ఇక్కడ కనబడుతుంది. ఒకసారి మనం ఇది కూడా క్లిక్ చేసి చూద్దాం. యూఎస్డిటీ ట్రాన్సాక్షన్స్. ఓకే. నో ట్రాన్సాక్షన్స్ అండి. ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్స్ లేవు. అంటే ఎవరి ద్వారా వీళ్ళు ఎన్వైసీ వాలెట్‌లోకి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమి కనబడట్లేదు. అదే మీరు తీసుకున్నారనుకోండి, డేట్‌తో సహా ఎన్ని తీసుకున్నారనేది ఇక్కడ మీకు కనిపిస్తా ఉందన్నమాట డాలర్‌లో. ఓకే. ఈ నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఐడీ యాక్టివేషన్ అండి. సో యాక్టివేట్ ఐడీ, రీటాపప్ ఐడీ. ఇది ఒకసారి క్లిక్ చేసి చూసుకుందాం మనం. దీంట్లో చూడండి యాక్టివేట్ ఐడీ అని ఉంది. తర్వాత రీయాక్టివేట్ ఐడీ అనేది ఉంది. ఈ రెండింటిని కూడా ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దామండి. సో ముందుగా యాక్టివేట్ ఐడీ. ఇదండి యాక్టివేట్ ఐడీ అంటే. సో ఇక్కడ మీరు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎన్వైసీ వాలెట్. ఎన్వైసీ వాలెట్ అంటే ఏం కంపెనీ వాలెట్. మనము ఐడి ఓపెన్ చేయగానే ఫస్ట్ కనబడేదే ఎన్వైసీ వాలెట్. దానిలో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ చూపించింది. ఎంత ఉన్నాయి? మనకు తెలుసు కదా, ఒక ఐడిని యాక్టివేషన్ చేయాలంటే మనకి ఎంత కావాలి? $62 కావాలి. మినిమం $62 అక్కడ మనం డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత డిపాజిట్లు ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అండి. ఐడిని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎన్వై నెంబర్ ఉంది కదా, ఎన్వై నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై యూజర్ కొట్టాలి. వెరిఫై యూజర్ క్లిక్ చేసినట్లయితే ఆ ఐడికి సంబంధించినటువంటి పేరు ఇందాక మనం చూసాం కదా, సాయి, వాళ్ళ పేరు ఏదైతే అది ఆ పేరు డిస్ప్లే అవుద్ది. ఆ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఉన్నటువంటి కింద ఉంది కదా కన్ఫర్మ్ యాక్టివేషన్, ఇది క్లిక్ చేసుకోవాలి. అంటే కన్ఫర్మ్ చేసుకునేటువంటి ముందుగా మనం ఒక్కసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి అని చెప్పేసి అడుగుతా ఉంది. ఇక్కడ కొంతమంది మా టీంలో వాళ్ళు అడిగినటువంటి విషయం ఏంటంటే, సార్ నేను నా డౌన్ లైన్ లో ఉన్నటువంటి టీం యొక్క ఐడిని మాత్రం యాక్టివేషన్ చేయొచ్చా, లేకపోతే ఇంకెవరిదైనా యాక్టివేషన్ చేయొచ్చా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు మా టీం. ఎస్ అండి. ఇక్కడ భారతదేశంలో ఎవరి ఐడి అని మీరు యాక్టివ్ చేయొచ్చండి. ఇక్కడ డౌన్ లైన్ లేదు, అప్ లైన్ లేదు, ఇంకో క్రాస్ లైన్ లేదు, ఏ లైన్ లేదండి. ఎవరి ఐడి అయినా సరే మీరు యాక్టివ్ చేయొచ్చు. మీ దగ్గర మినిమం $62 యూఎస్డిటీ ఉంటే చాలండి. కాబట్టి ఎవరిదైనా చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి కొత్త వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. జూనియర్లు చేసుకోవాలా, ఇంకా పక్క వాళ్ళు చేయకూడదా, ఇలాంటి ఏం డౌట్స్ అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు మీరు. ఓకే. ఇది క్లియర్. ఇలా మీరు యాక్టివేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పేజీలో కల్లా నెక్స్ట్ ఏంటంటే రీయాక్టివేట్ ఐడి. ఈ రీయాక్టివేట్ ఐడి అనేది ఇప్పుడే ఎవరికి రాలేదండి. ఇంకా ఎవరు కూడా రీయాక్టివేట్ చేసుకోలేదు. మనకి మెయిన్ పేజీలో కనిపిస్తా ఉండి $5,000 మీరు ఇన్కమ్ టోటల్ రెవెన్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఐడిని రీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి. సో అది ఇంకా మనం ఎవరు చేయలేదు కాబట్టి అది రీటాపప్ ఐడి అనేది ఇంకా మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు ప్రెజెంట్. నెక్స్ట్ అండి ఆర్డర్ ట్రాక్. ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఆర్డర్ ట్రాక్ అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా కొంచెం దృష్టి పెట్టాలి, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. దీన్ని నేను క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూడండి. మనం క్లిక్ చేద్దాము ఆర్డర్ ట్రాక్ లో
ఆర్డర్స్, అలానే లిస్ట్ ఆర్డర్స్. ఇక్కడ మనకు 2 రకాలు ఉన్నాయండి. ఒకసారి మనము క్లిక్ చేసి చూద్దాం. ముందుగా ప్రోమో రివార్డ్ ఆర్డర్స్ అండి. ప్రోమో రివార్డ్ ఆర్డర్స్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రోమో రివార్డ్ గురించి మీకు తెలుసు కదండి. మనకి ఫస్ట్ ఉన్నటువంటి రివార్డు ప్రోమో రివార్డు. దీనిలో 2 డైరెక్ట్లీ కనుక మనం చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ప్రోమో రివార్డ్ అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత చాలా మంది మర్చిపోతున్నారు, ఎన్ని ఐడీలు చేసామనేది గుర్తులేదు. ఒకవేళ ప్రోమో రివార్డు ఎలిజిబుల్ అయినా కానీ వాళ్ళు ఈ పేజీ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు ప్రొడక్ట్ కావాలా అని రెడ్ కలర్ లో, లేదు వితౌట్ ప్రొడక్ట్ కావాలని చెప్పేసి గ్రీన్ కలర్ లో మనకి 2 ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మనము ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే అవి ఎన్నాళ్ళన్నా అంతే ఉంటాయండి. డాలర్లు రావు, ప్రొడక్ట్ రాదు. కాబట్టి ఎవరైతే 2 ఐడీలు డైరెక్ట్ గా చేసుకున్న ప్రతిసారి 2 ఐడీలు చేసుకున్నారు, ప్రోమో రివార్డ్ వచ్చింది, మీరు ప్రొడక్ట్ కావాలంటే ప్రొడక్ట్, అలానే డాలర్లు కావాలంటే డాలర్లు సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇంకో 2 ఐడీలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఒకసారి ఈ ఐడిని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొడక్ట్ కావాలా లేదా డాలర్లు కావాలా. ఇలా మీరు ప్రతిసారి చేసుకోకపోతే మీకు డాలర్లు రావు. చాలా మంది మా టీంలో అడిగారండి, అన్న నేను 4 ఐడీలు చేసుకున్నాను, నాకు 3 డాలర్లే వస్తున్నాయి, ఎందుకని అంటే మీరు ఇంకా ఓపెనే చేయలేదు, ప్రోమో రివార్డు ఓపెన్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటేనే వస్తాయని చెప్తే అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకొని మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ చూస్తే వీళ్ళు చూడండి, ఇది డేట్ తో సహా ఇది ఉంటుంది మొత్తం 21 అక్టోబర్. ప్రోమో రివార్డుకి ఎలిజిబుల్ అయ్యారు, యాక్టివ్ అయిపోయిందండి. అంటే వీక్లీ $3 చొప్పున ఇప్పటి వరకు కూడా 8 వీక్స్ వచ్చినండి. ఇదిగో టోటల్ చూడండి, టోటల్ పేడ్ అని కనబడుతుంది కదా, ఎంత వస్తుంది? $24 వచ్చేసిందండి ఇప్పటికే. అలానే ఎప్పుడు వస్తుంది? ప్రతి మండే రోజు వీళ్ళ యొక్క వాలెట్ లో, ఈ యొక్క ఏదైతే ఐడి హోల్డర్ ఉన్నాడో అతని యొక్క వాలెట్ లో ప్రతి మండే రోజు $3 పడిపోతాం. అట్లా ఎన్ని వారాలు వచ్చినాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని వారాలు వచ్చినాయి? టోటల్ గా $24 వచ్చినంటే 8 వారాలు వచ్చినట్టు మనకి లెక్క. అంటే డాలర్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రొడక్ట్ అనుకోండి, ఇక్కడ కింద మీకు ప్రొడక్ట్ అని చెప్పి చూపించింది. కాబట్టి ఇటువంటి హిస్టరీ కూడా మీకు ఎన్ని డాలర్లు వచ్చినాయి, ఇంకా దాని తాలూకు ఎన్ని రావాలి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రోమో రివార్డ్ ఆర్డర్ లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి హిస్టరీ, ప్రోమో రివార్డ్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడే మనకు తెలిసిపోద్దండి. సో ఎవరైతే యాక్టివ్ చేసుకుని ఒక ఇద్దరిని డైరెక్ట్ చేసుకున్నారో, ఇద్దరు డైరెక్ట్ చేయగానే ప్రతి ఇద్దరికి కూడా ప్రోమో రివార్డులు కంపల్సరీగా రావాలి. అక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోకుండా మీకు ఏమీ రావు. ప్రతి ఒక్కరు ఇది గమనించుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిసారి కూడా ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ కావాలంటే ప్రొడక్ట్, లేదా $3 వీక్లీ 104 వీక్స్ రావాలంటే అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ లిస్ట్ ఆర్డర్స్. మనకేముంది నెక్స్ట్? లిస్ట్ ఆర్డర్స్ అని ఉంది. లిస్ట్ ఆర్డర్స్ ఒకసారి క్లిక్ చేద్దాం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం గమనించాలి ఈ విషయాన్ని. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆర్డర్స్ అంటే దేని ద్వారా మీకు ప్రొడక్ట్ ఆర్డర్లు వస్తున్నాయి, ప్రోమో రివార్డ్ ద్వారానా లేదంటే మీరు జాయినింగ్ ద్వారానా అనేది ఇక్కడ క్లియర్ గా ఉంటుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ 1 కనబడతా ఉంది, ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ కనబడతా ఉంది, ప్రొడక్ట్లు ఎన్ని అనేది కూడా ఇక్కడ కనబడతా ఉంది. 2 ప్రొడక్ట్లు, ఇన్వాయిస్ నెంబర్. ఇది దేని తాలూకు అనేది ఇక్కడ కనిపించే చూడండి. చూసారా? ఎప్పుడు ఈ యొక్క ఐడి యాక్టివేషన్ జరిగింది, ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్స్ జరిగింది కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆర్డర్ ఎప్పుడు పెట్టారనేది. ఇక్కడ టైప్ అంటే జాయినింగ్. ఒకవేళ మీరు ప్రోమో రివార్డ్ అనుకోండి, ప్రోమో రివార్డ్ ద్వారా 6 ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ రివార్డ్ అని వస్తుందండి. ఇది మనం గమనించుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ స్టేటస్ లో చూసినట్లయితే ఇక్కడ డెలివర్డ్ అని కనబడతా ఉంది, అంటే డెలివరీ అయిపోయింది.
మరి ఇంకొంచెం లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ట్రాక్, ఎవరికైనా సరే ఇంకా ప్రొడక్ట్ రాకపోతే అది ప్రోమో రివార్డ్ సంబంధించిన లేదా ఐడి యాక్టివేషన్ సంబంధించిన కానీ ప్రోమో రివార్డ్ అనేది రాకపోతే మీరు ఇక్కడ ట్రాక్ లో చూడొచ్చు ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు డిస్పాచ్ అవుతుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది అనమాట. నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తాను, చూద్దాం ఏమొచ్చిందో. సో కుడ్ నాట్ ఫైండ్ ఆర్డర్ అంటే ఎప్పుడో డిస్పాచ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకేం రాదండి, అయిపోయిన తర్వాత ఇంకా ట్రాక్ చూపించదు. అదే మీరు కనుక మీకు ఇంకా ప్రొడక్ట్ రాకపోతే మాత్రం ఇక్కడ ట్రాక్ ఆర్డర్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది, డెలివరీ అవుతుంది అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి యుఎస్డిటి విత్డ్రాలు. మనకు వచ్చినటువంటి టోటల్ రెవెన్యూ మనకి రెండు ఆప్షన్ ఉంది కదా మెయిన్ పేజీలో. టోటల్ రెవెన్యూ అంటే మీకు అన్ని రకాల బోనస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం ఎలా విత్డ్రా పెట్టుకోవాలి, ఇది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసినట్టయితే యాడ్ వ్యాలెట్ అడ్రస్, యాడ్ వాలెట్ అడ్రస్ అండ్ హిస్టరీ. యాడ్ వాలెట్ అడ్రస్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడండి, మనము మన దగ్గర ఉన్నటువంటి డాలర్లు ఏంటంటే BEP20 USDT. సో మీరు మీ యొక్క మెటామాస్క్ కానీ లేదా ట్రస్ట్ వాలెట్ కానీ లేదా ఇంకెనీ ఎక్స్చేంజ్ కానీ తీసుకెళ్లాలంటే BEP20 యొక్క రిసీవింగ్ అడ్రస్ ని మీరు ఇక్కడ మీరు రిసీవింగ్ అడ్రస్ ని పెట్టాల్సి ఉంటుందండి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం, మీరు ఒక్కసారి మాత్రమే పెట్టగలరు. మా టీంలో కొంతమంది అడిగారండి, అన్న నేను వేరే వాళ్ళకి డాలర్లు పంపించాలి, వాళ్ళ అడ్రస్ తీసుకున్నా నేను ఇక్కడ చేయొచ్చా, తర్వాత ఇంకెవరికైనా పంపించాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇక్కడ పెట్టేసి వాళ్ళకి పంపించవచ్చు అంటే నో ఛాన్స్ అండి. ఒక్కసారి మాత్రమే మీరు వాలెట్ అడ్రస్ ని ఇవ్వగలరు ఇక్కడ. అది జాగ్రత్తగా గమనించుకొని ఒక అడ్రస్ మీ పర్సనల్ గా ఉన్నటువంటి మెటామాస్క్ కావచ్చు లేదా ట్రస్ట్ వాలెట్, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి వాలెట్లో పంపించుకొని అక్కడి నుంచి ఎవరికైనా పంపించుకోండి మీకు నచ్చిన వాళ్ళకి. కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక్కసారి మాత్రమే అడ్రస్ ని అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. అలానే ఇక్కడ ఓటీపీ కూడా వచ్చిందండి వాళ్ళకి. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్ అది ఫిక్స్ అయిపోద్ది, ఇంకా ఎడిట్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఎవరికైనా డాలర్లు పంపించాలంటే రిసీవింగ్ అడ్రస్ ని మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం అండి, అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ హిస్టరీ అండి. హిస్టరీ ఇక్కడ యుఎస్డిటి తాలూకా హిస్టరీ కనబడతా ఉందండి. ఎంతెంత క్రెడిట్ అయింది ఏంటి, మ్యాచింగ్ క్రెడిట్, ప్రోమో రివార్డ్ క్రెడిట్, ఇవన్నీ కూడా మనకి హిస్టరీ ద్వారా కనబడతా ఉన్నాయండి. అంటే యుఎస్డిటి ఎలా యాడ్ అయింది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పేజీలో కనిపిస్తా ఉంది. టోటల్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ కనబడతా ఉందండి. టోటల్ గా $63 వచ్చేసింది స్టేట్మెంట్. ఇది ఈ పేజీలో మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇది బోనస్ చార్ట్ లోకి వెళ్దామండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. బోనస్ చార్ట్ లో ఫస్ట్ వచ్చేసరికి టీమ్ వ్యూ. ఇక్కడ టీమ్ వ్యూలో చూడండి, ఓవరాల్ టీమ్ చార్ట్ పాయింట్ చార్ట్ మీకు లెఫ్ట్ సైడ్ లో కావచ్చు రైట్ సైడ్ లో కావచ్చు ఏ రోజు ఎన్ని ఐడీలు వచ్చినాయో మనకి ఇక్కడ ఏ రోజు ఎంత బీవీ అంటే తెలుసు కదండి. మనం $62 తోటి మనం యాక్టివేషన్ చేస్తే మనకి 50 BV ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇక్కడ చూడండి అక్టోబర్ 21వ తారీఖు వచ్చేసరికి లెఫ్ట్ 50 BV, రైట్ 50 BV. అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఐడి వచ్చింది, రైట్ సైడ్ ఒక ఐడి వచ్చింది. అలానే అక్టోబర్ 22వ తారీఖు చూసినట్లయితే లెఫ్ట్ ఏం లేదు, రైట్ మాత్రం ఒక 50 BV వచ్చింది. ఇలా మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒకసారి డౌన్ లైన్ లోకి వెళ్ళి చూద్దాము. డిసెంబర్ 18 అండి, అంటే నిన్న ఎంత అయిందండి, ఇక్కడ 400 BV వచ్చిందండి లెఫ్ట్. కానీ రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, 0. అంటే ఓవరాల్ గా మీ టీంలో ఏ రోజు ఎంత BV వస్తుంది అనేది కనబడుద్దండి. ఇక్కడ గమనించినట్లయితే
ఇక్కడ చూడండి డిసెంబర్ 18 కనబడుతుంది, కింద డిసెంబర్ 18 కనబడుతుంది, పైన డిసెంబర్ 16 కనబడుతుంది. అంటే 17 లేదు. ఎందుకనంటే 17లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమి రాలేదండి టీవీలో. అందుకని అక్కడ డిసెంబర్ 17వ తారీఖు కనబడట్లేదు. అంటే బిజినెస్ జరగనటువంటి డేట్ అక్కడ చూపించదు. బిజినెస్ జరిగినప్పుడు మాత్రమే ఆ డేట్ చూపించింది, ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఎక్కడ జరిగినా కానీ. అందుకే ఇక్కడ 16వ తారీఖు రైట్ సైడ్ లో 50 బీవీ జరిగింది కాబట్టి కనిపిస్తా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. మరి డిసెంబర్ 18వ తారీఖు నిన్న 400 బీవీ జరిగింది, ఇక్కడ రైట్ సైడ్ లో ఏమి కనబడట్లేదు మనకి. ఇలా మనము ఓవరాల్ గా మన ద్వారా, మన టీం ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని, అంటే మీ యొక్క అకౌంట్ లో ఏ రోజు ఎన్ని ఐడీలు యాక్టివేషన్ అయినాయి, ఎంత బీవీ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి బిజినెస్ వ్యూ. ఇది ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. వాస్తవంగా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవటం కొంచెం స్పీడ్ గా చేస్తున్నాను, టైం మనకి తక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే బిజినెస్ టోటల్ టీమ్ బిజినెస్ చార్ట్ అండి ఇది. సెర్చ్ బై డేట్, డేట్ ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది, టోటల్ గా కనిపిస్తా ఉంది 50 బీవీ 50 బీవీ అని. అంటే ఏ రోజు ఎన్ని వచ్చినాయి, ఏ రోజు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి మనకి మొత్తం ఓవరాల్ గా టీం మొత్తం కూడా చూపిస్తా ఉంది. చూడండి కింద వరకు. ఇది రైట్, కింద పైన ఉంది లెఫ్ట్, ఇది రైట్ టీం అండి. రైట్ టీమ్ లో కూడా ఎంతెంత ఏ రోజు ఎంతెంత వచ్చింది అనేది మొత్తం చూపిస్తా ఉందండి. ఇట్లా ఇక్కడ చూడండి లాస్ట్ లో డిసెంబర్ 16 రైట్ సైడ్ లో ఎంత వచ్చింది, 50 బీవీ వచ్చింది. ఎన్వై నెంబర్ ఏంటి, ఇది ఈ ఎన్వై నెంబర్ యాక్టివేట్ అయింది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అలానే లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే 18వ తారీఖు అండి. ఇక్కడ చూడండి ఈ 18, ఇవన్నీ 18, 1 2 3 4 5 ఇలా 18వ తారీఖు నిన్న మనం చూసినట్టుగా 8 ఐడీస్ యాక్టివేషన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి బీవీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇదండి, ఇట్లా ఓవరాల్ గా చూపిస్తా ఉంది. ఇందాకేమో పార్ట్ గా చూపించింది, ఇప్పుడేమో డైరెక్ట్ గా ఓవరాల్ గా చూపిస్తా ఉంది. అదండి నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ప్రోమో రివార్డ్ బోనస్ అండి. ఇక్కడ బోనస్లన్నీ కూడా విడివిడిగా చూపిస్తాను. ప్రోమో రివార్డ్ బోనస్ ద్వారా అసలు ఎంత తీసుకున్నారు ఇక్కడ మనకు కనిపిస్తాను. చూడండి టోటల్ ఇన్కమ్ $24 వచ్చిందండి ప్రోమో రివార్డ్ ద్వారా. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రోమో రివార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఒకే ప్రోమో రివార్డ్ ఉంది తనకి, వాళ్ళకి సార్కి. సో దాని ద్వారా $24 వచ్చింది మనం అనుకున్నాం. ఎప్పుడే వచ్చింది చూడండి, 28 అక్టోబర్లో వచ్చింది. ఎంత, ఇదిగో చూడండి $3. మళ్ళీ నవంబర్ 4th వచ్చింది, మళ్ళీ నవంబర్ 11 వచ్చింది. అట్లా అంటే వీక్లీ మనం ఇందాక అనుకున్నాం కదా, మండే ఇతనికి $3 వస్తాయని. అలా ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చింది అనేది ఇక్కడ విడిగా మనకి చూపిస్తా ఉందండి. ఇక్కడ 8 కనబడతాయి చూడండి, 8 కనబడుతున్నాయి. ఎందుకు, $3 చొప్పున 8 వారాలు వచ్చినాయి, టోటల్ గా $24 వచ్చింది. సో ఇంకా కొంతమందికి 2 ప్రోమోలు 3 ప్రోమోలు 5 ప్రోమోలు ఇలా ఉంటాయి. అవన్నీ కూడా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయండి, మొత్తం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ మనకు తెలుసు కదా, మనకి బోనస్. మ్యాచింగ్ బోనస్ ద్వారా ఈసారికి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత, టోటల్ గా $35. అవి కూడా ఏ రోజు ఎంతెంత వచ్చినాయి ఇక్కడ కనిపిస్తా ఉంది. 22 అక్టోబర్ నెలలో మ్యాచింగ్ ద్వారా క్రెడిట్ అయిన ఎంత ఇక్కడ చూడండి, $2.5. అట్లా ఎన్ని మ్యాచింగ్స్ వస్తున్నాయి అనేది కూడా మొత్తం మనం చూసుకోవచ్చండి. లాస్ట్ లో చూద్దాము. ఇక్కడ చూడండి 17వ తారీఖు మ్యాచింగ్ బోనస్ $2.5 వచ్చినాయండి, 17 డిసెంబర్. చూడండి ఇదిగో. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మ్యాచింగ్ బోనస్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, ఏ రోజు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచింగ్ లెవెల్ బోనస్. నెక్స్ట్ ఏంటంటే మ్యాచింగ్ లెవెల్ బోనస్. మ్యాచింగ్ లెవెల్ బోనస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మ్యాచింగ్ లెవెల్ బోనస్ అంటే ఏంటండి, మనం ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి లెవెల్ బోనస్ అండి.
స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటాం కదా, అది మనకి. అంటే మనం ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకి 10% ఇస్తారు కదా, దాని ద్వారా వీళ్ళకి ఎంత వచ్చిందో చూద్దాము. దాని ద్వారా వీళ్ళకి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, టోటల్ గా $4.5 వచ్చిందండి. $4.5 వచ్చేస్తుంది. అది కూడా ఎవరి ద్వారా వచ్చింది అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఏ ఐడి ద్వారా వచ్చింది ఇక్కడ క్లియర్ గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, 21 నవంబర్లో NY663092 ద్వారా $0.75 వచ్చింది. అంటే ఏ ఐడి ద్వారా వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తెలుసు కదండి మనందరికి, 5 లెవెల్ నుంచి వచ్చింది. ఇలా వీళ్ళకి వచ్చినటువంటి టోటల్ గా $4.5 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ టైం రివార్డ్స్ అండి. లైఫ్ టైం రివార్డ్స్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు 1 స్టార్ అయ్యారా లేదా, 2 స్టార్ అయ్యారా లేదా, ఒకవేళ ఎంత దూరంలో ఉన్నారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి 1 స్టార్. టీమ్ ఏ నుంచి ఎంత తీసుకుంటుందండి? బీవీ. టీమ్ ఏ నుంచి 600 బీవీ. ఇంకొంచెం పక్క జరిపితే టీమ్ బి నుంచి ఎంత తీసుకుంటుంది? 1400 బీవీ. టీమ్ ఏ నుంచి 600 బీవీ. టీమ్ బి నుంచి తెలుసు కదా మనకి, టీమ్ ఏలో 30%, టీమ్ బి నుంచి 70% తీసుకుంటుంది. టోటల్ గా మనకి 2000 బీవీ రావాలి కాబట్టి టీమ్ ఏ నుంచి ఏమో 600 బీవీ తీసుకుంటుంది, టీమ్ బి నుంచి 1400 బీవీ తీసుకుంటారు. రివార్డ్ ఎంత వచ్చిందండి? $100. సో వీళ్ళు ఇంకా ఎలిజిబుల్ కాలేదు కాబట్టి, ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ పేడ్ అని వస్తుందండి. ఎలిజిబుల్ అయితే ఇంకా ఈ యొక్క ర్యాంక్ హోల్డర్ ఇంకా కాలేదు కాబట్టి, ఎలిజిబుల్ కాలేదు కాబట్టి ఇంకా అక్కడ మనకి ఏం చూపించట్లేదండి. నెక్స్ట్ ఇదండి ఓవరాల్ గా మీరు అన్ని కూడా మీ యొక్క ర్యాంకులు 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ మొత్తం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ వాలెట్ అండి. ర్యాంక్ అచీవ్మెంట్ వాలెట్, ఇది ర్యాంక్ అచీవ్మెంట్ వాలెట్ అంటే 3 స్టార్ అండ్ అబౌవ్ వచ్చింది కదా, అది ఇంకా ఎవరికి ఇక్కడ రాలేదు కాబట్టి, అంటే 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ అయిన తర్వాత వచ్చేటువంటి బోనస్ కాబట్టి ఇక్కడ మనకి 0 చూపిస్తుంది, ఇక్కడ ఏమి కనిపించట్లేదు. అది కూడా ఇక్కడ విడివిడిగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అండి రెవెన్యూ హిస్టరీ. చూడండి, టోటల్ రెవెన్యూ అంటే అసలు అన్ని ఇన్కమ్స్ ద్వారా మనకు ఉన్నటువంటి 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కదా, 5 రకాల ఇన్కమ్స్ ద్వారా టోటల్ గా ఎంత వచ్చిందంటే ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి ఏ రోజు ఎంత వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీంట్లో మనం మ్యాచింగ్ ద్వారా వచ్చినాయా, ఇక్కడ మ్యాచింగ్ ద్వారా $2.5 వచ్చింది కనబడుతుంది. ఇక్కడ కింద చూడండి, ప్రోమో రివార్డ్ ద్వారా వచ్చినటువంటి $3 ఇక్కడ కనబడుతుంది. అట్లా ఏ ఇన్కమ్ ద్వారా మీకు ఎంతెంత వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం టోటల్ రెవెన్యూలో చూసుకోవచ్చు. ఇది టోటల్ రెవెన్యూ సంబంధించినటువంటి క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసరికి వాలెట్ హిస్టరీ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి ఒక ఆప్షన్ అండి, కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్. కొంతమందికి ఇది ఇంకా అర్థం కాలేదు, అందుకని దీన్ని కొంచెం చెప్తాను. వాలెట్ హిస్టరీ అండి. వాలెట్ హిస్టరీలో ఏముంది? ఎన్వైసి వాలెట్, ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్. ముందుగా ఎన్వైసి వాలెట్ ని మనం క్లిక్ చేద్దాం, చూద్దాం. ఓకే, అవైలబుల్ బ్యాలెన్స్ ఏం లేదండి ఎన్వైసి వాలెట్ లో. ఎన్వైసి వాలెట్ అంటే ఏంటండి? నోయింగ్ కంపెనీ వాలెట్, దానికి సంబంధించినటువంటి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ విషయం అండి. ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఇప్పుడు కొత్తగా కంపెనీ మనకు ఒక ఆప్షన్ ఇచ్చిందండి. ఆప్షన్ ఏంటంటే వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎలాగా? ఎవరికైనా మీ టీంలో వాళ్ళకి ఒక $50-60 ఉన్నాయనుకోండి, ఒక $50 ఉన్నాయి, మీరు ఇంకొన్ని పంపించాలి వాళ్ళకి. పంపించాల్సినప్పుడు
వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకొని, అంటే ఇక్కడ ఫస్ట్ లో ఏం చేయాలి, ఇక్కడ టోటల్ గా మనకి బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి ఎన్వైసీ వాలెట్ లో. తర్వాత ఎంత పంపిస్తున్నారో ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క ఎన్వై నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం వెరిఫై చేయాలి కింద చేసుకొని ఓకే అనుకున్నప్పుడు కింద ట్రాన్స్ఫర్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న కండిషన్ ఏంటంటే, మీరు $2 $3 లేకపోతే $5 ఇలా పంపించడం కుదరదండి. ఎంత పంపించాలి? మినిమం 10. అలానే మల్టిప్లై బై 10, 10, 20, 30 ఇలానే పంపించాలండి. లేదు మా ఆవిడ దగ్గర $50 ఉన్నాయి, దాంట్లో ఇంకొక నేను 12 పంపించవచ్చు అంటే కుదరదండి. పంపిస్తే 10 పంపించాలి, లేదంటే 20 పంపించాలి, లేకపోతే 30, 40, 50, 60 అట్లా మల్టిప్లై బై 10 మీరు ఎన్నైనా పంపించుకునే అవకాశం ఉంది. కానీ 2, 3, 4, 5, 10లో పంపించడం కుదరదు. అలానే 52, 53 అలా కూడా కుదరదండి. మల్టిప్లై బై 10 అంటే 10, 20, 30, 40, 50 ఇలానే పంపించుకోవాలి. ఎన్నైనా పంపించుకోవచ్చు అన్లిమిటెడ్, కానీ మల్టిప్లై బై 10 ఇది కొంచెం అందరూ కూడా గమనించుకొని ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ చేసుకొని వాలెట్ని మనం చేసుకోవచ్చు. ఈజీగా మనము యాక్టివేషన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎన్ఓటి వాలెట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ వచ్చేసరికి విత్డ్రాల్ అండ్ కన్వర్ట్ అండి. ఇక్కడ ఇంకా అయిపోవచ్చుదండి, 2 ఆప్షన్స్ కాబట్టి కన్క్లూడ్ చేసుకుందాం. చూడండి, విత్డ్రాల్ అండ్ కన్వర్ట్. సో విత్డ్రాల్ క్లిక్ చేసినట్టయితే ఇందాక మనం చెప్పుకున్నాము, ఎవరికైనా పంపించాలంటే వాళ్ళ యొక్క వాలెట్ అడ్రస్ మనం అప్డేట్ చేయాలని ఇక్కడ అదే అడుగుతుందండి. ప్లీజ్ అప్డేట్ యువర్ USDT BEP20 అడ్రస్. ఆ అడ్రస్ ని అక్కడ అప్డేట్ చేసినప్పుడు మాత్రం ఇది ఓపెన్ అవుద్ది. మనం ఎవరికైతే మన యొక్క డాలర్లు పంపించాలనుకున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా విత్డ్రాల్లో అక్కడ. కానీ అక్కడ ఉన్న కండిషన్ ఏంటి, ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ మెటామాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ అలాంటి ఇచ్చుకున్నట్లయితే వాలెట్ లో పంపించుకొని మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉందండి. ఇది క్లోజ్ చేస్తున్నాను. వాలెట్ అడ్రస్ అప్డేట్ చేయమంటుంది, ఇందాక మనం చేయలేదు కదా, అదే చూపిస్తామండి. ఓకే, నెక్స్ట్ కన్వర్ట్ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ కనబడుతుందండి. టోటల్ గా ఈ యొక్క సాయి సూర్య గారి అకౌంట్ లో $63 కనబడతా ఉంది. ఈ $63 మనం ఏం చేయొచ్చు, మనకున్నటువంటి ఎన్వైసీ వాలెట్ లో పంపించుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, $63 ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 63 ఎంతైతే అంత మీరు ఎవరిదైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో అంత మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంత అసలు నెట్ కన్వర్ట్ అవుతాయి అనేది ఇక్కడ కనబడుతుంది. తర్వాత మనం ఇక్కడ కన్వర్ట్ అని క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేయగానే ఈ యొక్క సూర్య గారికి వాళ్ళకి యొక్క మెయిల్కి ఓటీపీ వచ్చిందండి. ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీ టోటల్ రెవెన్యూ డాలర్ ఉన్నాయో ఎన్వైసీ వాలెట్ లోకి, అంటే పైకి మన మెయిన్ పేజ్ లో కనబడదు కానీ ఎన్వైసీ వాలెట్ టోటల్ రెవెన్యూ అని ఎన్వైసీ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సపోజ్ నేను ఒక $63 ఎంటర్ చేస్తున్నాను. $63 ఎంటర్ చేస్తే $63 వెళ్ళవండి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకు చూపించింది చూడండి, $56 వెళ్తున్నాయి. ఎందుకు? మనకి 10% కట్ అవుద్ది కాబట్టి మిగతా రిమైనింగ్ అమౌంట్ 63లో 10% కట్ అయిపోయి 56.7 అనేది మనకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంచెం మా టీంలో కొంతమంది అడిగినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ మాకు 63.5 ఉన్నాయి పైన, నేను ఇక్కడ కూడా 63.5 చేయొచ్చా, 63.5 చేయొచ్చా, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇక్కడ చూపించింది, ఇక్కడ మీకు 57.15 వస్తాయని చూపించింది, కానీ ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇక్కడ పాయింట్లు పెట్టకూడదండి, పాయింట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. కాబట్టి ఏం చేయాలి, మనకి కావాలి అంటే 62 పెట్టుకో, 61 పెట్టుకో, కానీ 63.5 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వవు. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించుకోవాలండి. నెక్స్ట్
నెక్స్ట్ సపోర్ట్ అండి, ఫైనల్ గా సపోర్ట్ అండి. ఇక్కడ మీకు ఏదన్నా క్వరీస్ ఉంటే వాటిని మనము కింద క్రియేట్ టికెట్ అని ఉందండి, క్రియేట్ టికెట్, వ్యూ టికెట్, ఇక్కడ టికెట్ రేజ్ చేయొచ్చండి. మీరు క్రియేట్ టికెట్ చూపిస్తున్నాను చూడండి. ఈ క్రియేట్ టికెట్ లో ఏం కనబడుతుంది మనకి? టైటిల్, తర్వాత డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎవరికి పంపిస్తా ఉన్నారు అంటే మీకున్నటువంటి క్వరీ ఏంటి అనేది పైన, తర్వాత ఏ డిపార్ట్మెంట్ కింద, తర్వాత డీటెయిల్స్ ఏం జరిగింది. ఇట్లా చేసుకొని మీరు కనుక రైజ్ నౌకి వచ్చేస్తే మీకు ఒక టికెట్ నెంబర్ వచ్చిందండి. కంపెనీకి ఇస్తారు టికెట్ నెంబర్, మీకు ఇస్తారు టికెట్ నెంబర్. ఆ టికెట్ నెంబర్ ని వాళ్ళు చూసుకొని దానికి మీకున్నటువంటి క్వరీస్ ని వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి డిపార్ట్మెంట్ మొత్తం వస్తున్నాయి మనకి. ఏ డిపార్ట్మెంట్, విత్డ్రాలో నీకు ప్రాబ్లమా, జాయినింగ్ లో ప్రాబ్లమా, సపోర్ట్ ప్రాబ్లమా, ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మీరు క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ టికెట్. మీరు ఏదన్నా టికెట్ రేజ్ చేసినట్లయితే ఇక్కడ కనబడుద్దండి. ఇక్కడ ఏం లేవు కాబట్టి, ఇక్కడ మనకి టికెట్స్ ఏం లేవు కాబట్టి టికెట్స్ నీళ్ళని చూపిస్తాను. నెక్స్ట్ అండి ఫైనల్ గా కిందది లాగౌట్ అండి. లాగౌట్, మీరు ఈ ఐడి నుంచి బయటికి రావాలి అంటే మీరు కనుక లాగౌట్ ని క్లిక్ చేసినట్లయితే అది మనం బయటకు వచ్చేద్దాం. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, మనము బయటకు వచ్చాం. ఓకే అండి, ఇది అండి ఈరోజు ట్రైనింగ్ సెషన్. ఈరోజు మనం చూస్తున్నటువంటి సెషన్. సో టైం మనకు తక్కువగా ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మీ సీనియర్లు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరికీ దీని గురించి తెలుసు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్ అడిగి తెలుసుకోవచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్, బాబా సార్. సార్, వెరీ వెరీ గ్రేట్ సెషన్ సార్. నేను రవిచంద్ర మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్, రవి సార్, థ్యాంక్ యూ. వావ్ వావ్ వావ్, వాట్ ఏ స్పెషల్, వాట్ ఏ గ్రేట్ సెషన్ సార్. సూపర్ సూపర్. అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. నేను రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు టెక్నికల్ సెషన్ నడిచిందండి. అంటే మనం ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇలాంటి సెషన్ ని మనకి మన అప్లైన్ అందరికీ ప్రతిరోజు జూమ్ లో ఉంటూ గైడ్ చేస్తున్న మన కుదురు శ్రీనివాస్ సార్ చెప్పేవాళ్ళు. చూడండి, ఒక డూప్లికేషన్ ని చేసి ఒక మంచి టెక్నికల్ లీడర్ ని తయారు చేస్తారు. వెరీ సింపుల్ అండి, ఇంతే. అందరూ నేర్చుకోవాలి. ఈరోజు నిజంగా ఎస్ఎస్ఆర్ సార్ అద్భుతంగా చెప్పారండి. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉండొచ్చు సార్. అందరికీ అన్ని విషయాలు ఒకేసారి అర్థం కాకపోయినా ఈరోజు మాత్రం చాలా విషయాలని ఆయన చాలా స్పష్టంగా నిదానంగా చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్, రియల్లీ గ్రేట్. అందరికీ అయితే దీంట్లో ఒక్కసారి అండి నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ప్రోమో రివార్డ్ వచ్చినప్పటికీ సార్ ఫర్ ఎగ్జాంపుల్ కోసము ఎవ్రీ మండే అని చూపించారండి. అంటే అది మండే యాక్టివేట్ చేస్తున్నారు. ఎనీ డైరెక్ట్ టు అన్కండిషనల్, అంటే 2 లెఫ్ట్ సైడే ఉండాలా, 2 రైట్ సైడే ఉండాలా, లేకపోతే రైట్ టు లెఫ్ట్ ఉండాలా, ఇట్లా ఏం లేదండి. ఎనీ డైరెక్ట్ టు అయినప్పుడు అది మీరు ఏ రోజైతే దాన్ని ప్రోమో రివార్డ్ కి క్లిక్ చేస్తారో ఆ రోజు నుంచి మీకు అది మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, అట్లాగే ఏ రోజైనా కావచ్చు. కానీ సార్ చూపించిన ఎగ్జాంపుల్లో మాత్రము మండే అని ఉందండి. కాబట్టి అది మండే వస్తుంది. మీరు ఒకవేళ కన్ఫ్యూజన్ అయిపోయి సార్ నాకు మండే రావట్లేదని మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. సో అందుకని ఆ విషయాన్ని చెప్తున్నాను. అది మీకు ట్యూస్డే అయితే ట్యూస్డే, సాటర్డే అయితే సాటర్డే అట్లా ఉంటుందండి. మీరు ఏ రోజైతే డైరెక్ట్ టు కంప్లీట్ చేసి మీరు అక్కడ నాకు డాలర్స్ కావాలని క్లిక్ చేస్తారో అప్పుడు వస్తుంది. వద్దు నాకు డాలర్స్ వద్దు, నాకు ప్రొమో రివార్డ్ లో నాకు మన న్యూ ఎంగ్ ప్యాకెట్సే కావాలి అనుకుంటే అవైనా వస్తాయి. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలండి, తెలుసుకోండి. జస్ట్ ఇది ఒకసారి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ టెక్నికల్ సెషన్ లో మీకు ఏదైనా కొన్ని విషయాలు, ఇంకా మాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్ ని మాకు క్లియర్ చేయండి సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. జస్ట్ ఒక 1 or 2 మన క్వశ్చన్స్ తెలుసుకుని సెషన్ క్లోజ్ చేద్దాం. ఎనీబడి?